ఎవరికైనా ఆచరణ సాధ్యం ఎప్పటి నుంచి అవుతుంది? లక్ష్మీనాథ్ గారు, ఈ దరిద్రాలన్నింటి గురించి వైసీపీ వాళ్ళు దరిద్రం గురించి మేము మాట్లాడాల్సినంత అవసరం కూడా, అంత ఖాళీ కూడా మా పార్టీలకి లేదు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ అడగట్లేదు, మీరు ఎప్పుడు గతంలో అన్నారు కాబట్టి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ మాట కూడా ఒప్పుకోవట్లేదు. కాకపోతే మా కూటమి ప్రభుత్వం అయితే ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చుకుంటూ వెళ్తున్నాము. 100 రోజుల్లో ఎంత అభివృద్ధి దిశగా అడుగులు వేసామన్నది ప్రజలకు తెలుసు. వైసీపీ నాయకులకి ఏసీ రూమ్ లో కూర్చున్నారు కాబట్టి మొన్నటి వరకు తెలియకపోవచ్చు, ఇప్పుడిప్పుడే అప్పుడప్పుడు షూట్లకు వెళ్తున్నారు కాబట్టి అక్కడక్కడ తెలుసుండొచ్చు. అంత మాత్రాన్ని వాళ్ళకి మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదండి. ప్రజలకు తెలిసి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏంటి, లోకేష్ గారు ఏంటి, మంత్రివర్గం ఏంటి, ఎమ్మెల్యేలు ఏంటి అన్నది ప్రజలకు తెలుసు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రజల్లో ఉంటారు కాబట్టి కృష్ణవేణి గారు మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. చర్చ మంచిగా జరుగుతుంది, ఎవరి టైంలో వాళ్ళు చక్కగా మాట్లాడారు ఇప్పుడు వరకు కూడా. ఇప్పటి నుంచి జరిగిపోయే డిబేట్లో కూడా ఇదే విధంగా జరుగుతుందని ఆశిస్తున్నాను. మధ్యలో ఎవరు కూడా ఇంటరప్షన్ చేసుకోకుండా ఉంటే ప్రజలకు బాగా అర్థమవుతుంది. మీ టర్మ్ వచ్చినప్పుడు మళ్ళీ మీరు మాట్లాడతారు కానీ, సరేనా? మనం ఒకసారి మధుకర్ గారి దగ్గరికి వెళ్తాం. మధుకర్ గారు ప్లీజ్. సార్, ఇప్పుడు ఈ దరిద్రం అని మాట్లాడుతున్నారు కాబట్టి ఈ దరిద్రాన్ని మేము ఎందుకు ఎన్నుకున్నావా అని చెప్పి 100 రోజుల్లోనే ఇక్కడ మధుకర్ గారు ఒక్క మాట మీరే మాట్లాడండి. నేనేమంటలా మిమ్మల్ని, మీరే అడగండి. దరిద్రం అనే మాట కరెక్ట్ కాదు, ఆవిడ మాట్లాడకూడదు. కానీ వైసీపీ పార్టీని అనలేదు. మీకు 21 సీట్లు పోటీ చేస్తే మీకు 21 సీట్లు పోటీ చేస్తే మీకు 21 సీట్లు వచ్చినాయి. వెరీ గుడ్. మీరు ఇప్పుడు 2 స్టేట్మెంట్ కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్ చేస్తున్నారు. మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వండి. ఫస్ట్ మీరు అధికార పార్టీయా, కూటమిలో ప్రతిపక్షమా, మీరు డిసైడ్ అవ్వండి. ఈ 2 కాంట్రాడిక్టింగ్. మీరు యూఆర్ ఇన్ గవర్నెన్స్ ఆఫ్ ఇన్ వన్ స్పెసిఫిక్ పొలిటికల్ పార్టీ. మీరు కూటమిలో ఉన్నారా? కూటమి నుంచి బయటకు వచ్చి ప్రతిపక్ష హోదాని నిర్వహిస్తాము అని చెప్పకనే చెబుతున్నారా? మీ దాన్ని ఏమంటారు, ఇప్పుడున్నటువంటి మీ పదవుల కోసం, ఈ పదవుల కోసం మీరేమన్నా చెప్పకనే చెబుతున్నారా? నేనేమన్నానంటే, మీరేమడిగారు? ఒక విలేకరుగా మీరు అడిగిన దానికి ఈ 100 రోజుల్లో పూర్తయింది, ఇక ముందు మీరేం చేయబోతున్నారంటే ఒక ఆన్సర్ ఇచ్చారా? ఈ రోజు ప్రతిపక్ష హోదా లేదు, ఓకే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఫౌండర్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి వర్యులు 40 రోజులకే జనంలోకి వచ్చారు. మీరు ఓడిపోయిన తర్వాత 2 సంవత్సరాలు మీరు జనంలోనే లేరు. మీరు అది గుర్తుంచుకోవాలి ఒకసారి. రెండోది, ఈ దానికినటువంటి గ్యాస్ దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ మాట్లాడి, అక్కడ సందర్శించి, అక్కడ వివరించిన తర్వాత అధికారులు వచ్చారు. నేనేమన్నానంటే, తప్పుని ఒప్పుగా చేయాలనుకుంటే మీకే సాధ్యం అది. ఎందుకంటే మీ దగ్గర ఉన్న ఛానల్స్, మీకున్నటువంటి పెద్ద గాంభీర్యమైనటువంటి మధుకర్ గారు, ఒకటి మీరు అన్న దానిలో గ్యాస్ జరిగింది, అది అనుకోకుండా జరిగింది, ప్రమాదం జరిగింది. కారణాలు ఏమైనా త్వరలో తెలుస్తాయి. దానికి ప్రతిపక్ష పార్టీలో ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలి, అధికార పక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాలి. ఇద్దరు వెళ్ళినప్పటికీ అటు ఇటుగా వెళ్ళినప్పటికీ ప్రాబ్లం ఏమి లేదు. కానీ దాని గురించి రియాక్ట్ అయ్యారు కాబట్టి ప్రాబ్లం లేదు. దాని గురించి అసలు రాజకీయంలో మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. కాదు సార్, మనం మాట్లాడితే చండాలంగా ఉంటుంది సార్. మనం ఎల్జీ పాలిమర్స్ ఇష్యూ అప్పుడు మీరు రికార్డ్ తీయండి. ఎల్జీ పాలిమర్స్ ఇచ్చినప్పుడు 2 hours లో విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 12:30, 1 o'clock మిడ్ నైట్ కి సాల్వ్ చేస్తే వీళ్ళు ఎలా మాట్లాడారో, వీళ్ళ పార్టీ వాళ్ళు ఎలా మాట్లాడారు రికార్డ్స్ తీయండి. నేను ఇందాక అదే చెప్పాను, చరిత్ర గురించి వద్దు, జరగాల్సిన దాని గురించి చూడండి. అంత చరిత్రల గురించి మాట్లాడితే ఇంకా బోల్డ్ వస్తాయి వెనకాల. మీరు అవన్నీ తవ్వద్దు. అదే నేను అంటున్నా, నేను మాట్లాడలా మాటలు. ఈ రోజు మనము ఒక ప్రజలకి చెప్పుకోవాల్సినటువంటి బాధ్యతల్లో మీరు అడిగిన ప్రశ్నకి జవాబు వచ్చిందా నేను మిమ్మల్ని అడుగుతున్నా. 100 రోజులు పరిపాలన ఇచ్చారు, రాబోయే రోజుల్లో మీరేం చేయబోతున్నారు అడిగితే, దరిద్రం అని ఒక పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులైన సింగిల్ గా కంటెస్ట్ చేశాడు. ఆయనేమనలేదండి. ఇప్పుడు ఏదైతే
ఏదైతే నిన్న జరిగిందో మన అనంత బాబుది దాని గురించి మాట్లాడారు ఆవిడ. ఓకే, అది కూడా మాట్లాడకూడదు, అలా కృష్ణవేణి గారు మీరు ఆగండి, ఆయన మాట్లాడినండి. కృష్ణవేణి గారు ప్లీజ్ మీరు ఆగండి. ఎస్ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని అన్నా మీరు దరిద్రం కాకపోతే వీళ్ళు చేస్తున్నారు పౌరులు ఊరేగిస్తారా? అనంతబాబు దగ్గర నుంచి మీరు చేసినటువంటి మీరు వైసీపీ నాయకులు చేసినటువంటి దరిద్రాన్ని అడిగారు కదా, మళ్ళీ వచ్చినప్పుడు మీరు మాట్లాడేది కానీ. ఎస్ మధుకర్ గారు కంటిన్యూ ప్లీజ్. సార్ ఒకటి సార్, మీరు నేను మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడించమని మాట్లాడలేదు, ఇప్పుడు మీరు క్లారిటీ ఇచ్చేయండి. మీకు అసలు మాట్లాడటమే రాదు, మీకు మాట్లాడటం మీరు ఈ తప్పులు ఒప్పుకున్నప్పుడు మీ అధినేతలు తప్పని ఒప్పుకోవాలి. మీరు ముందు మీ అధినేత సంగతి చెప్పండి. మీరు ముందు మధుకర్ గారు గౌరవ టీడీపీ మహిళా అధ్యక్షులు గారిని అడిగితే టీడీపీ భాగవతం మొత్తం బయటపడింది. ఎన్ని వద్దు. సుప్రీంకోర్టు ఏమని ఇచ్చింది విజయసాయి రెడ్డి గారి మీద ఉన్నటువంటి రాంగ్ ఎలిగేషన్స్ ఉన్నటువంటి మొత్తం తీసేమని చెప్పింది. అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మీరు పాటించరా సార్? ఒకటి ఒకళ్ళ వ్యక్తిగత విషయాన్ని మీరు మాట్లాడుతున్నప్పుడు దానికి కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా నాకు ఉంటుంది. మధుకర్ గారు ఎవరు మాట్లాడినా తప్పే గాని వ్యక్తిగత విషయాలను మాట్లాడకూడదు అని వైసీపీ పార్టీలో ఎంతమంది ఎప్పటి వరకు చెప్పండి అంటే ఆన్సర్ ఇవ్వండి చెప్పండి. నేను అంటుంది ఏంటంటే సార్, వాళ్ళు వ్యక్తినప్పుడు నేను మాట్లాడాల్సినటువంటి ధర్మం చెప్పండి ప్లీజ్. నేను చెప్పాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు మీరు నేను అదే సార్ నేను అడుగుతుంది. మీరు అడిగిన క్వశ్చన్ వాళ్ళు ఆన్సర్ ఇవ్వలేదు. వాళ్ళు ఆన్సర్ ఇవ్వకపోగా వాళ్ళు ట్విస్ట్ చేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడిన దానికి నన్ను ఆన్సర్ ఇవ్వద్దంటే ఎలా కుదురుతుంది? నేనేమన్నానంటే జరిగినటువంటి పరిస్థితుల గురించి, జరిగినటువంటి ఒక నాయకుడు ఒక కార్యకర్తలతో కానీ ఒక మహిళా మహిళా విభాగం వాళ్ళతో కానీ ఎలా ప్రవర్తిస్తారో టీడీపీ మహిళా అధ్యక్షురాలు ఎంతమంది బయటకు వచ్చి చెప్పారో మనందరికి తెలిసిన విషయమే. రెండోది నేనేం చెప్తున్నానంటే, నేను విమర్శించాను. 100 రోజుల పరిపాలన గురించి నేను మాట్లాడాను, ఇష్యూ గురించి మాట్లాడాను, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడాను. చిన్నపిల్లలు 8 సంవత్సరాలకు సంబంధించిన మహిళలు తప్పిపోతే ఈ రోజు వరకు కూడా ఆ నందికొట్కూరులో ఉన్నటువంటి మహిళలు చిన్న పిల్లలు తీసుకురాలేదు. నేను కొన్ని విమర్శించాను. వీటి మీద చెప్పానండి. లేదు రేపు జరగబోయేటటువంటి కార్యక్రమాల్లో రేపు ముందున్నటువంటి సూచనల మేరకు మీరేం చేయాలనుకో అది చెప్పండి. ఇప్పుడు 15,000 కోట్లు తీసుకొచ్చామంటే అదే ఫినాన్స్ మినిస్టర్, సెంట్రల్ ఫినాన్స్ మినిస్టర్ మీరు ఎవరైతే కాపురం చేస్తున్నారో, మీరు ఎవరైతే కూటమిలో ఉన్నారో అది ఓన్లీ అప్పే అని చెప్పారు వాళ్ళు. ఈ రోజు ప్రజాశక్తి పేపర్లో మీరు చూసినట్లయితే 17,000 కోట్లు అప్పు తీసుకొచ్చారని చెప్పి 2.5 నెలల్లో రాశారు. ఈ ఆర్టికల్ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు దాని గురించి మీరు ఏం వివరిస్తారు? వివరణివ్వండి, నేను తెలుసుకుంటాను కదా. అట్లా కాకుండా మీరు వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు నేను కాదు మధుకర్ గారు మీరు వెనక్కి వెళ్ళొద్దు, వెనక్కి మాట్లాడదు, వెనక్కి వెళ్ళమని నేను అనడం లేదండి. కానీ వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడకూడదని చెప్తున్నా. అది వాళ్ళు సార్ ఒకటి, నేను ప్రొఫెషనల్ గా నా టైం వచ్చినప్పుడు నేను మాట్లాడాను. వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు ఏదైతే మాట్లాడారో దానికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కూడా నా వైపు ఉంటుంది. చెప్పండి ప్లీజ్. దాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. ఈ రోజు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారని చెప్పి మనం గర్వపడితే అదే ప్రజల మ్యాండేట్ మీకు ఇండియా టుడే సర్వేలో, ఓటర్ సర్వేస్ లో, పబ్లిక్ పోలింగ్స్ లో 14% తగ్గిపోయినది. దీని గురించి ఆలోచించండి ముందు. రేపు రాబోయే రోజుల్లో తర్వాత మన మున్సిపల్ ఎన్నికలు కానీ పంచాయతీ ఎన్నికలు కానీ ఆ రోజు ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిందే మనం. మీకు నమ్మకం ఉందా? పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో మీరు ముందడుగులు వెళ్ళగలరని నమ్మకం మీకుందా? నేను ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎలా గెలిచాను సార్? బొత్స సత్యనారాయణ గారు ఎలా గెలిచారు? అంటే దేని బేస్ గా చేసుకుని ముందుకెళ్తారు? సార్ ఒక్కటి చెప్పేదేనండి సార్, మేము ప్రజలు మోసం చేయాలా? జగన్మోహన్ అంటే ప్రజలు మిమ్మల్ని మోసం చేశారా? ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని మేము గౌరవిస్తాం సార్. నేను ఫస్ట్ డే చెప్పాను, ఇప్పుడు అదే మాట. అంటే ప్రజల్ని మేము మోసం చేయలేదు అంటున్నారు. అంటే ప్రజలేమన్నా మిమ్మల్ని మోసం చేశారా? మనకున్నటువంటి సార్ ఒకటి, మనకున్నటువంటి వాపుని బలుపు అనుకోకూడదు. మనకున్నటువంటి వాపుని బలుపు అనుకోకూడదు. ఈ రోజు ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చినప్పుడు మేము గౌరవించాం. నేను ఫస్ట్ డే చెప్పా, ఇప్పుడు అదే మాట మీద కట్టుబడి ఉన్నా. జరగబోయేటటువంటి ప్రొసీజర్స్ లో మనం ఉంటున్నటువంటి సినారియోలోకి మనం ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనకుంది. ఈ రోజు మన టంగ్ స్లిప్ అయితే రేపు 21వ రోజు 31వ రోజు మనకే అవకాశం వచ్చింది. గాడ్ విల్ గివ్ us. దెర్ ఇస్ నో. ఇప్పుడు ఈ రోజు మీరు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో
రేపు అదే విధంగా మీ సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారు ఇది, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారా? ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారు ఇది నేను ఎప్పుడు అంటే గతంలో జరిగింది కదా, గతంలో మీ వాళ్ళు ఎలా మాట్లాడారో. ఐఎమ్ అకౌంటబుల్ ఓన్లీ టు వాట్ ఐ స్పీక్. నేను ఏ రోజు గౌరవ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ పర్సనల్ గా మీరు ఎప్పుడు మాట్లాడిన దాఖలా లేవు, మాట్లాడలేదు మీరు ఎప్పుడు మాట్లాడలేదు. పాయింట్ పరంగానే వెళ్ళా. ఈ రోజు నాకు ఆనంద్ సాగర్ గారు కూడా నాకు ఒక టైంలో బ్లెస్ చేయడం జరిగింది. నన్ను నువ్వు రాబోయే రోజుల్లో కార్పొరేట్ రావాలి తమ్ముడు నువ్వని. నేను ఎప్పుడు వ్యక్తిగతంగా నేను మాట్లాడాల. ఈ రోజు నా భాష కూడా అంతే ఉంటుంది. నేను మేడం గారు కూడా ఎన్నుకుంటుంది ఏంటంటే, ఈ రోజు మీరు మాట్లాడే మాటలు రేపటి రోజున నేను మాట్లాడే మాటలకు మీరు ఆన్సర్ చేయాలి. ఓకే ఓకే ఓకే, ఎస్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఆనంద్ సాగర్ గారు ప్లీజ్ రియాక్ట్.